ఏయూ హాస్టళ్ల ప్రక్షాళనపై అధికారులు దృష్టి పెట్టారు. హాస్టల్లో బయటి వ్యక్తులు లేకుండా చేయడం, డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు క్యాంపస్లోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందుకోసం 10 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. అలాగే క్యాంపస్లో ఉంటే తప్పనిసరిగా విద్యార్థులు ఐడీ కార్డులు ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. విశ్వవిద్యాలయాలను డ్రగ్స్ రహితంగా, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్లుగా తీర్చిదిద్దాలన్న మంత్రి నారా లోకేష్ ఆదేశాల అమలుపై ఏయూ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వర్సిటీని పూర్తి స్థాయిలో డ్రగ్స్, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ గా తీర్చిదిద్దే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే వర్సిటీలో ఉన్న 40కి పైగా వసతి గృహాల్లో నిత్యం తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అనేక హాస్టళ్లలో నాన్ బోర్డర్స్ ఉంటున్నట్టు, వారి ద్వారా డ్రగ్స్, గంజాయి వంటివి విశ్వవిద్యాలయాల్లోకి వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వాటికి చెక్ చెప్పాలంటే ఆకస్మిక తనిఖీలు చేయడం ఒక్కటే పరిష్కారంగా భావిస్తున్నారు. వర్సిటీలోని 40కి పైగా హాస్టళ్లలో సుమారు 8,000 మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు. అనేక హాస్టళ్లలో నాన్ బోర్డర్స్ ఎక్కువగా ఉంటున్నారు. ఈ నాన్ బోర్డర్స్ ఉండటం వల్ల జూనియర్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సమస్యలకు చెక్ చెప్పాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం రెక్టర్ ప్రొఫెసర్ కిషోర్ బాబు నేతృత్వంలో ఆయా హాస్టళ్ల వార్డెన్లు, కళాశాల ప్రిన్సిపాల్స్ తో ప్రత్యేకంగా బృందాన్ని నియమించారు. ఈ బృందం నిత్యం 2-3 హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేయనుంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. విద్యార్థులు వర్సిటీలో ఉన్న సమయంలో తప్పనిసరిగా మెడలో ఐడీ కార్డు ధరించాలన్న నిబంధనను అధికారులు తీసుకొచ్చారు. తరగతి గదికి వచ్చినప్పుడు తప్పనిసరిగా విద్యార్థులు ఇకపై ఐడీ కార్డు ధరించాలి. అలాగే హాస్టల్ విద్యార్థులు వర్సిటీలో బయటకు వెళ్లి హాస్టల్లోకి వచ్చినప్పుడు ఐడీ కార్డును ధరించాలని ఆదేశించారు. ఐడీ కార్డు ధరించని విద్యార్థిని అనుమతించవద్దని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మెస్లో భోజనం పెట్టేటప్పుడు కూడా తప్పనిసరిగా విద్యార్థులు ఐడీ కార్డును పరిశీలించాల్సిందిగా వార్డెన్లకు ఆదేశాలు అందాయి. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగేలా చేసేందుకు, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్టు రెక్టర్ ప్రొఫెసర్ కిషోర్ బాబు తెలిపారు.